ఇండెక్స్. లాస్ట్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి అడుగుతున్నాడు, సో నేను చెప్తున్నాను అందుకనే. లాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ఇస్ ఎ టైప్ ఆఫ్ ప్రైస్ ఇండెక్స్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది దేనికి యూజ్ అవుతుందంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్లో యూజ్ అవుతుంది. సామాన్యంగా మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏం చేస్తాము, ప్రైజెస్ని కంపేర్ చేస్తాం. బేస్ ఇయర్లో ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత ఉంది అని కంపేర్ చేసుకుని మనం ఇన్ఫ్లేషన్ అనేది కనుక్కుంటాం కదా. ఓకే, సిపిఐ అనేది కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తాము అంటే దిస్ మెథడ్ క్యాలిక్యులేట్స్ ద ఇండెక్స్ బై టేకింగ్ ద బేస్ పీరియడ్ క్వాంటిటీస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. బేస్ పీరియడ్లో ఉన్న గూడ్స్ ఆర్ సర్వీస్ యొక్క క్వాంటిటీస్ని కన్సిడర్ చేసి కరెంట్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుని మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా, సో దాన్ని అందుకని లాస్ట్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఓకేనా, ఇది కూడా ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్స్లో ఒక టైప్ అనమాట ఇది. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేటింగ్లో వస్తుంది. ఓకేనా, ఇంకా దీని ఫార్ములాకి వస్తే సిగ్మా పీటీ ఇంటూ క్యూఓ బై సిగ్మా పీఓ ఇంటూ క్యూఓ ఇంటూ 100. అంటే ఇక్కడ ముందర ఏం తీసుకున్నాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సిటీ బై సిఓ తీసుకున్నాం. అంటే ఓన్లీ ప్రైజెస్ ఆఫ్ ద బేస్ ఇయర్ అండ్ ప్రైస్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్వాంటిటీస్ తీసుకుంటున్నాం. సామాన్యంగా లాస్ట్ ప్రైస్ ఇండెక్స్లో ఫార్ములానే ఎక్కువగా అడుగుతున్నాం. 2023లో కూడా వచ్చింది. సిగ్మా పీటీ ఇంటూ క్యూఓ బై సిగ్మా పీఓ ఇంటూ క్యూఓ ఇంటూ 100. ఓకేనా, ఇక్కడ పీటీ అంటే కరెంట్ ప్రైజు, పీఓ అంటే బేస్ పీరియడ్ ప్రైజు, క్యూఓ అంటే క్వాంటిటీ ఇన్ ద బేస్ పీరియడ్. ఓకేనా, పాస్ట్ ఇండెక్స్. ఓకే, దిస్ మెథడ్ యూజెస్ ద కరెంట్ క్వాంటిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ బేస్ పీరియడ్ క్వాంటిటీస్. ముందర మనం లాస్ట్ ప్రైస్ ఇండెక్స్లో ఏం చేసాం, బేస్ ఇయర్ యొక్క క్వాంటిటీస్ని తీసుకున్నాం. అవునా, ఇక్కడేమో కరెంట్ పీరియడ్ అంటే మనం ఏ ఇయర్ అయితే మెజర్ చేస్తున్నామో ఆ ఇయర్ యొక్క క్వాంటిటీస్ తీసుకుని దాన్ని ఎంత చేంజ్ అయింది ఇప్పటికి బేస్ ఇయర్తో కంపేర్ చేసుకుని మన ఇయర్కి అప్పటికి క్వాంటిటీస్ ఎంత చేంజ్ అయ్యాయి, ఆ ప్రైస్కి హౌ ప్రైజెస్ హ్యావ్ బీన్ చేంజ్డ్ అనేది చూస్తాం అనమాట. నెక్స్ట్ పాస్ట్ ఇండెక్స్ యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా పీటీ ఇంటూ క్యూటీ బై సిగ్మా పీఓ ఇంటూ క్యూటీ. ఇక్కడ క్యూటీ అని ఎందుకు తీసుకున్నారు, ఇంత క్యూఓ ఎందుకు తీసుకున్నారు, ఓ అంటే అక్కడ అది మనకి ఇక్కడ క్యూటీ అంటే కరెంట్ పీరియడ్ అనమాట, కరెంట్ పీరియడ్ యొక్క క్వాంటిటీస్. ఓకే, క్యూటీ రిప్రజెంట్స్ ద క్వాంటిటీ ఇన్ ద కరెంట్ పీరియడ్. ఇది ఒక్కటి చూసుకోవాలి మీరు. ఓకే, ఈ ఫార్ములాస్ ఎక్కువగా అడుగుతున్నాడు, సో బాగా చూసుకోండి. అందుకే నేను ఎందుకు వదిలేయడం అని ఇండెక్స్ కూడా చెప్పాను. నెక్స్ట్ ది ఫిషర్ ఇండెక్స్. దిస్ ఈజ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ట్ ప్రైస్ అండ్ పాస్ట్ ఇండెక్సెస్. ఏమని చెప్తున్నారంటే లాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ లాస్ట్ ప్రైస్ ఇంటూ పాస్ట్ చేస్తే ఫిషర్ ఇండెక్స్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడతో మనకి ప్రైస్ ఇండెక్సెస్ అనేవి అయిపోయాయి. ఈ నెక్స్ట్ వీడియోలో జిఎన్పి గురించి, అలాగే జిఎన్పి డిఫ్లేటర్ ఉంది కదా, అందులో జిఎన్పి డిఫ్లేటర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.